నమస్తే అన్న. నమస్తే అండి. అన్న, నిన్న సీఎం గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రం బీహార్ కంటే దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోవాలంటున్నాడు ప్రజలు. మీరేమంటారు? చేతగాని వాళ్ళు ఎన్నెన్నో చెప్తారు. నేను సంపద సృష్టిస్తా అన్నావు, దావోస్ వెళ్ళాడు, ఏం తెచ్చాడు, ఏం తేలేదు కదా. జగన్ గారు విశాఖలో సమ్మిట్ పెట్టి పలు రకాల కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే ఆ రోజున ఎంత బూటకం అన్నావు. నువ్వేం చేసావు దావోస్ వెళ్ళి? ఏం తెచ్చారు? ఎన్ని లక్షలు తెచ్చారు? పోనీ మీ లెక్క 5 లక్షల కోట్లు తెచ్చావు అన్నావు. మరి పథకాలు ఇవ్వచ్చుగా. పథకాలు ఏమి ఎవరు ఇచ్చినా 2028 ఎలక్షన్ అంటున్నారు కదా, జమిలీ ఎలక్షన్. అప్పుడు ఏమన్నా ఇస్తాడేమో. మరి అప్పుడు పథకాలు సంపద సృష్టిస్తాడేమో. కేంద్రం మనకి నిధులు ఇచ్చింది అమరావతికి, స్టీల్ ప్లాంట్కి. ఆ నిధులని పథకాలకి మళ్లించలేము, అది సంపద సృష్టిస్తే పథకాలు ఇస్తామని చెప్తున్నారు. మీరేమన్నా? సంపద సృష్టిస్తానికి పథకాలు కేంద్రం నిధులు ఇచ్చింది మనకి అమరావతికి, స్టీల్ ప్లాంట్కి. ఆ నిధుల్ని పథకాలకి మళ్లించలేము, అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఉంటున్నారు ఇప్పుడు అక్కడ ఎందుకు పెడతారు ఇన్వెస్ట్మెంట్? 3 చోట్ల చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా నలుగురికి. ఇప్పుడు కర్నూలు నుంచి హైదరాబాద్కి మారాం, హైదరాబాద్ నుంచి గంటివే బట్టి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడి నుంచి శ్రీకాకుళం వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. శ్రీకాకుళంకి ఉత్తరాంధ్రకి రావాలి, మళ్ళీ రాజధాని ఒకటి సపరేట్ రాజధాని, మళ్ళీ వాళ్ళు ఉద్యమం చేస్తారు. 3 రాజధానులు చేస్తే వికేంద్రీకరణ చేస్తే బాగుంటుంది అభివృద్ధి అనేది. 3 చోట్ల డెవలప్మెంట్ అయింది, పంట పొలాల రేటు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ పెరిగి. నిన్న సీఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిపోయిందంటూ సీఎం గారు అంటున్నారా? మీరేమంటారు? ఇదే పరిస్థితి జగన్ ఉన్నప్పుడు కూడా ఉంది. మరి ఆయన చేయగలిగినప్పుడు ఏం చేయలేనప్పుడు అది పర్ఫెక్ట్ కాదు కదా మాట అంటాం అని అనిపిస్తుంది మాకైతే. ఆయన ఎలాగ పథకాలు ఇచ్చాడు, అన్నీ చేశాడు. పొద్దుగూకులు మనం పరిపాలన మీద మనం దృష్టి పెట్టాలి, కానీ ఆయన చేసి వెళ్ళిపోయే అది అదే అనకూడదని మా అభిప్రాయం. అది అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది, ప్రజలు కొంచెం అర్థం చేస్తారు. ఇది కూడా ఆయన చెప్పాడుగా, ఆల్రెడీ చేసిన పథకాలు ఆయన చేసింది, ఆయనకంటే ఎక్కువ డబ్బులు తెస్తున్నాడు. మరి అన్నీ ఏమైపోతున్నాయో తెలియట్లేదు. నన్ను సీఎం గారు రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, బీహార్ కంటే దారుణంగా ఉంది, పథకాలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది, ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటారు. మీరేమంటారు? కరెక్టే కదా అది. మరి అంతకుముందు జరిగిన దానికి ఆ లాస్ అంత పూడ్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి. నెమ్మదిగా టైం పడుతుంది, అన్నిటికీ కంగారు పడకూడదు. ఎవరో జరుగుద్దని అందరికీ మంచి జరుగుద్ది. అది టైం పడుతుంది, చేస్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని గ్యారంటీ. అది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటే పిల్లలకి అమ్మఒడి, అలాగే రైతులకి డబ్బులు వేస్తామని చెప్పాము, అవి వేస్తాము, డబ్బులు లేవు కాబట్టే ఆగుతున్నాము, డబ్బులుంటే ఈ పాటికి ఏం చేసేవాళ్ళని చెప్తున్నాము. డబ్బులుంటే వేస్తారు కదా, మాట తప్పరుగా. లేనిపోయింది ఎందుకు తెచ్చుకుంటారు? ఆపోజిట్ వాళ్ళు అందరూ ఇప్పుడు అదేగా అడుగుతున్నారు. ఇప్పుడు డబ్బులుంటే వాళ్ళతో ఎందుకు అనిపించుకుంటారు ఎవరైనా? అది లేకే కదా చేసేది. రోడ్లు ముందు బాగుపడుతున్నాయి, చాలు. ముందు రోడ్లు చూస్తే అంతకుముందు ఎలా ఉండేది, ఇంటికి వెళ్తామా లేదా అనిపించేది. ఇప్పుడు రోడ్లు చక్కగా ఉన్నాయి. కొన్ని చోట్ల చేస్తున్నారు, మ్యాక్సిమం కవర్ చేస్తున్నారు రోడ్లు. అది విద్యార్థులు అన్ని చోట్లకి తిరగాల్సిన, హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు కానీ చదువుకోవడానికి వెళ్ళాల్సిన పని లేదు కదా. 3 చోట్ల ఉంటే 3 చోట్ల ఎక్కడో చోట చేసుకుంటూ ఉంటారు ఏదో ఒక ఉద్యోగం. గత జగన్మోహన్ రెడ్డి 3 దాడుల నిదానం తీసుకొచ్చారు, అది ఎక్కడా లేదు, అది కరెక్ట్ కాదన్నారు కదా. అది జగన్ గారు మళ్ళీ గెలిస్తే ఈ పార్టీకి విశాఖ రాజధానిగా గెజిటెడ్ ఫామ్ చేసేవాళ్ళు. ప్రజలు మోసం చేశారు, జనాలు మోసం చేసిన నాయకులు చూసాను. నాయకులు మోసం చేసిన జనాలని ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఒక నాయకుడిని మోసం చేసిన జనాలు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు. జనాల్లో వ్యతిరేకత అయితే లేదు. మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు. కేంద్రంలో జరుగుతుంది కదా, ఒక ఫారం ఏర్పడి అన్ని చోట్ల ఈవీఎంలు ఎంక్వైరీ చేయాలంటుంది కదా. అంటే మేము ఎందుకు అలా చేస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పేసి కూడా అంటున్నమాట. సెంట్రల్ కదా చూసేది అంతా, సెంట్రల్ పొత్తు పెట్టినారు కదా 3 రాజధానులను. మరి వాళ్ళకి కావాలిగా. 3 కూటములు, 3 కలిసి కూటమి ఏర్పడి చేశారు కదా. లేదంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడంటారు కన్ఫామ్గా. ఇప్పటికైనా కానీ 139 లక్షల మంది జనాలు ఓటేశారు. జనాలు అయితే మోసం చేయలేదు, వేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం వల్ల జరిగింది అంతా. ఆ జనాలందరూ తెలిసిపోతుంది కదా. ఢిల్లీలో చూస్తున్నాగా, అతను ఏదో డాక్యుమెంటరీ రిలీజ్ చేసుకుంటే అతను వద్దని చెప్పి ఢిల్లీలో ఓడిపోతామని చెప్పి. అది జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారాలు చెప్పారు, నేను ఇచ్చిన పథకాలు అంతకు మించి ఇవ్వలేను, అంత దాటలేరు, ఎవరు టచ్ కూడా చేయలేరు, భారీగా ఉన్నాయి అని చెప్పేసి
మరి అదే కదా చెప్పింది, చేసింది చెప్పాడు. ఈ చెప్పిందేమో అన్నిటికీ పొద్దుగోకులు జగన్ ముంచి వెళ్ళాడు అంటే మిమ్మల్ని బాగు చేయమనే కదా రాష్ట్రాన్ని మమ్మల్ని ఎన్నుకుంది మేము. జగన్ ఖజానా ఖాళీ చేయడం వల్లే అమలు చేయలేకపోతున్నాము, లేకపోతే అమలు చేసే వాళ్ళని వాటికని చెప్పి ఖజానా సృష్టి కోసమే కదా చంద్రబాబు గారిని తెచ్చింది మేము. ఓకే, ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయి రెడ్డి ఆయన పార్టీకి అలాగే రాజ్యసభకి రాజీనామా అదే వాళ్ళ పార్టీ వ్యవహారాలండి, అవి మనకి అవసరం కాదు. మన ప్రజాపాలన మీద మనకు కావాలి. ప్రజలకు ఏం మంచి చేస్తే ఎవరైనా మంచి వాళ్ళే. అది మరి ఇప్పుడు ఇలా పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరి బలం వాళ్ళదే కాదు. ఆయన బలం ఉంటే ఆయన గెలుస్తారు, ఈయన పని చేస్తే ఈయన గెలుస్తాడు రెండోసారి. మరి భారీగా రాజీనామాలు చేస్తున్నారు కదా, బలం మొత్తం తగ్గిపోతుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేనండి ఈయన చేసేది. అలా తగ్గిపోయినా కానీ పరిపాలన బట్టి కదా చేసేది. రేపు 5 సంవత్సరాలు ఉండాలి. మళ్ళీ వీళ్ళందరూ అటు వచ్చేవాళ్ళు అటు ఎన్ని రాజకీయాల్లో సహజమే కదా. నిన్న సీఎం గారు ఆర్థిక పరిస్థితి బీకార్ కంటే దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది, ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటున్నారు. మీరేమంటారు పబ్లిక్? నిజమే, అది నిజమే అన్నమాట. 5 సంవత్సరాల్లో బాగా దిగజారిపోయింది మా ఆంధ్రప్రదేశ్. నిజమే, ఆయన చెప్పింది కరెక్టే. మరి ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. పథకాలు టైం పడుతుంది. ఇప్పుడు ఏపీలో ఏం లేదు, మొత్తం నాకేశారు. చూస్తున్నారుగా, ఎక్కడ పెడితే అక్కడ వస్తున్నాయి బయటికి. అది నిజమే. మన ఆంధ్రప్రదేశ్ ఇంకా పైకి రావాలంటే చాలా రోజులు పడుతుంది, టైం పడుతుంది. కేంద్రం నిధులు ఇచ్చింది అమరావతికి, విశాఖకి. ఆ నిధులు మళ్లించలేము, ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటారు. ఆ నిధులు వాడిస్తే మరి అలాగా దానికే పెట్టాలి కదా కేంద్రంగా. ఇప్పుడు అమరావతి ఇవన్నీ పైకి రావాలంటే అవి చేసుకోవాలి కదండి. ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది? భవిష్యత్తు కావాలిగా, మన పిల్లల భవిష్యత్తు కావాలి కదా. నాశనం చేస్తే అలాగా నాయకులు. అదే డబ్బులుంటే ఈ పథకాలు అమలు చేయడానికి క్షణం కూడా ఆలోచించను, లేవు కాబట్టే నేను మరి అదే కదా, ప్రజలు కూడా ఆలోచించాలి. అది మరి ఇప్పుడు పథకాలు అమలు చేసే గ్యాప్లో కొంచెం గ్యాప్ వస్తుంది కదా, మరి ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఇస్తే వస్తుందండి, తప్పదు. మరి కొందరు ఎదిరిగిస్తారు, కొందరు ఆశీర్వదిస్తారు. అది ఆర్థికంగా ఖజానా కనుక పుంజుకుంటే పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి, రైతులకి లేట్ అవుద్ది. మరి ప్రజలు ఆలోచించాలి. మనది ఏముంది, అందరూ ఆలోచించి పెట్టుకుంటే దాన్ని బట్టే ఉంటుంది. మన ఏపీని పైకి తీసుకురావాలనే సరే ప్రజల్లోనే ఉంది. అది మరి ప్రజలే ఇంకా పథకాలు రాలేదు, గతంలోనే వచ్చినాయి ఏమంటే ఇదివరకు వాళ్ళు ఏదో అప్పు చేసో ఏదో తెచ్చి ఇచ్చాడు ప్రజలకి. అది అలా కాదు కదా, సంపద సృష్టించాలి. ఏపీకి సృష్టించి అప్పుడు ప్రజలకు మంచిదే, బాగుంటుంది. అప్పులు తెచ్చి మన ఎవరి మీద మన నెత్తి మీద పెడుతుంది కదా, రూపాయి మనం కట్టినే కదా. అది ఆలోచించండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి ఖజానా ఖాళీ చేశాడు, వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్తున్నారని చెప్పేసి సీఎం గారు అంటున్నారు. అదేలేండి, ఇది కరెక్టే, తప్పదు. మరి తెలుగుదేశం అంటే నా చిన్నప్పటి నుంచి ఇష్టమే. మాకు ఓటు వచ్చిన కాడి నుంచి ఆయనకే మేము వేసేది. తెలుగుదేశం అంటే మాకు ప్రాణం. ఇప్పుడు పరిపాలన కూడా అదే బాగుంది. జగన్ ఉన్నప్పుడు అల్లాడిపోయారు, ఎంతమందో చచ్చిపోయారు. ఇప్పుడంతా బాగుంది. మరి కొంతమంది పథకాలు రావట్లేదు, వస్తాయంటే పోయినంత చేసి వెళ్ళాడండి ఆయన. మళ్ళీ అది ఒత్తుకోలేక బాధపడుతున్నాడు. ఇస్తున్నాడు కదా, ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? నిదానంగా ఎక్కి 6 నెలలే కదా, ఇస్తాడు. నిన్న సీఎం గారు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ బీకార్ కంటే దిగజారిపోయింది బాగా అంటారండి. అంటారు వాళ్ళు, ఎందుకు నోరేగా ఎట్ట పడితే అటు మాట్లాడతారు. తర్వాత తెలుసుకుంటారు వాళ్ళు, 1 సంవత్సరం పోతే వాళ్ళు తెలుసుకుంటారు. అది ఈ పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అంతే, మరి అంతే కదా. నువ్వు అర్థం చేసుకుంటే ఏమీ అనరు, అర్థం చేసుకోవాలి కదా. అది మరి ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చే గ్యాప్లో మరి లేట్ అవుతుంది కదా, ప్రజలకి ఏమన్నా వ్యతిరేకించే అవకాశం ఉంటుంటారా ప్రభుత్వం మీద? ఉంటుంది, ఎందుకు ఉండదు? ఉంటుందండి. అంటే అంతా మంచి జరుగుద్ది. ఆయన ఏం చేశాడండి? బోడంతా అప్పు చేసి వెళ్ళాడు, ఆయన అంతా దిద్దుకోలేక చచ్చిపోతున్నాడు. మరి అది మరి ఆయన ప్రజలకి పథకాలు ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు. ఇచ్చింది ఏముంది? అందరూ ఇప్పుడు ఇచ్చాను అంటున్నాడు, ఇవ్వలేదని అప్పుడు అంటున్నాడు. ఈయన అంటున్నాడు ఆయన ఇచ్చాడు, ఇవ్వలేదు అంటలా, ఇచ్చాడు. ఆడపిల్లలకి ఇచ్చాడు, అమ్మఒడి. ఈయన వేయలేదని బాధపడుతున్నారు. వేస్తాడు,
మరి ఈయన కూడా మళ్ళీ ఒకటి అమ్మఒడి వేయట్లేదు, అదొకటి తెలుసుకోవాలి. ఆయన వేసాడు అది. అంటే డబ్బులు లేవు, ఖజానా ఆర్థిక పరిస్థితి దానివల్ల ఆయన బాధపడేది. లేకపోతే ఎందుకు వేయడు, ఎప్పుడో వేసేవాడు, ముందే వేసేసేవాడు. ఇప్పుడు 3000 వేసింది కూడా 1000 రూపాయలు కూడా కలిపిచ్చాడు కదా, 4000 ఇచ్చాడు కదా, ఆ 4000 ఇచ్చాడు కదా ఎమ్మటే. నిన్న సీఎం గారు ఆర్థిక పరిస్థితి బీకార్ కంటే దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోవాలంటారు, మీరేమంటారు? తప్పకుండా తనకు మించి ఎవరు ఏం చేయలేరు కదా. ఉన్న అప్పులు ఇవి ఎక్స్ట్రాలు ఇవి ఇస్తుంటే నానా ఇబ్బంది పడతారు. తర్వాత ట్యాక్సులు పెంచి అవి ఇవి కొన్నాళ్ళు ఆపితేనే బెటరు. ముందర ఈ అప్పులు గోళ తగ్గిపోయిన తర్వాత చేసుకోవచ్చు. మరి పబ్లిక్ కొంచెం మరి మాకు ఇంకా పథకాలు రావలేదు, గతంలోనే వచ్చినాయి అంటున్నారు కదా. అది సహజంగా వాళ్ళకి వచ్చే బెనిఫిట్ కావాలని అనుకుంటారు. బట్ ఫైనాన్షియల్ ఆరోగ్య పరిస్థితి కూడా కనుక్కోవాలి కదా, దాన్ని బట్టే గవర్నమెంట్ ఏదైనా చేయగలరు. సీఎం గారు బీహార్ కంటే దిగజారిపోయింది రాష్ట్ర పరిస్థితి అని చెప్పేసి పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది అంటారు, మీరే ఉంటారు? ఆయన చెప్పిన ఏ పనులు అవ్వట్లేదు తమ్ముడు. ఏది మన ఉచిత బస్సులు అన్నారు, లేదు 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, ఇంతవరకు లేదు. చాలా చెప్పారు, ఏది జరగట్లేదు. అది ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మందు రేట్లు మొత్తం తగ్గిస్తామన్నారు, తగ్గించింది ఏముంది? ఏం తగ్గించలేదు. ఓ 10 రూపాయలు అంత తప్ప బార్లో కూర్చొని మందు తాగితే వైన్స్కి దానికి ఇదివరకు 10 రూపాయలు తేడా ఉండేది. ఇప్పుడు వైన్స్లో దానికి బార్కి తేడా వస్తే 40 రూపాయలకి ఇష్టం, 40 రూపాయలకి ఇష్టం. పెన్షన్ లేదు, అది లేదు, ఏమీ లేదు, ఏం జరగలేదు మనకి. ఉచిత బస్సులు అన్నాడు, అవి రాలేదు. కేంద్రం నిధులు ఇచ్చిందిలే కానీ అవి విశాఖను అమరావతికి వాడదాము. మనం మరి జనం మనం ఓట్లు వేసాం కదా, మేము ఓట్లు వేసాం కదా. ఇప్పుడు నా వయసు 52 ఏళ్ళు, 50 ఏళ్ళకి పెన్షన్ అంటే మరి నేను ఓటేసా, మరి నాకు ఇచ్చేసాడుగా. అలా చాలామంది ఆశ పెట్టుకున్నారు. అది పరిస్థితి. డబ్బులుంటే పథకాలు అమలు చేయడం క్షణం పట్టదు, ప్రజలకే వాస్తవాలు తెలియాలి కదా అని చెప్పేసి సీఎం గారు. ఇప్పుడు ఓటేసేవాడు మనకి రాజధాని ప్రాజెక్టులు అడగడు కదా తమ్ముడు. ఓటేసేవాడుగా మనకు కావాల్సింది ఏంటి? నేను ఓటేస్తున్నాను, 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, నాకు వచ్చుద్ది రేపు నెల నుంచి అనుకున్నా. మనకి ఎలక్షన్ జరిపి 5-6 నెలలు అయిపోయింది, ఇంతవరకే ఏ పథకాలు లేవు, ఏమీ లేదు. చెప్తున్నారు శాతం శాతం ఉన్నారు, కానీ ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు. అది ఆర్థికంగా కనుక పుంజుకుంటే పిల్లలకి తల్లికి వందనం, రైతులకి ఏది ఇంతవరకు ఏది స్టార్ట్ అవ్వలేదుగా, ఏది అవ్వలేదుగా. అమ్మఒడి అన్నాడు, అయ్యి అన్నాడు, ఇవి అన్నాడు. ఇంకా జగన్ అయినా ఇద్దరికి ఇచ్చాడు. మరి ఇతను చెప్పింది పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా అన్నాడు, ఒకడికి అయినా వేయలేదు, ఒకడికి కూడా వేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి అందరికీ పథకాలు ఇచ్చాడు, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఈయన చెప్పిన పథకాలు కూడా ఏమో అమలు చేయలేదుగా ప్రస్తుతానికి. ఏం చేసిన పథకాలు కూడా ప్రస్తుతానికి ఏమో అమలు చేయలేదుగా. ఏం చేశాడు? ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఈ పథకాలు చెప్పిన పథకాలు అమలు చేసే గ్యాప్ వస్తుంది కదా, మరి ప్రభుత్వం మీద ఏమన్నా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందా? వ్యతిరేకత అంటే మనం ఓటేసిన తర్వాత 5 ఏళ్ల వరకు వెయిటింగ్ చేయాల్సిందే, చేసేదేం లేదు. వాడికైనా వీళ్ళకైనా ఓటేసిన తర్వాత 5 ఏళ్ల వరకు అనుభవించాల్సి, మనం చేసేదేం లేదు. ఇంకా అది సంపద సృష్టిస్తే డెవలప్మెంట్ అయిన తర్వాత పథకాలు ఇస్తాము, కొంచెం అర్థం చేసుకోవాలి అని అంటున్నారు. మరి మన సీఎం గారు మన ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అంటే గత ప్రభుత్వం చేసినవన్నీ వీళ్ళు వెలికి తీస్తున్నారు. ఎంతసేపు దాన్ని పెట్టుకుని కూర్చుంటే పని జరగదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మేధావులే కదా. అండ్ ఇక ఎంతసేపు మనం పాత తవ్వుకుంటూ కూర్చుంటాం మనం. కాబట్టి వీళ్ళు విధానంలో దాన్ని పికప్ చేయాలి. ఇక అది ఇప్పుడు కేంద్రం మనకి నిధులు ఇచ్చారు, అమరావతికి కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్కి కానివ్వండి, అది నిధులు పథకాల కోసం మళ్లించలేము, కొంచెం టైం పడుతుంది అంటున్నారు. కరెక్టేనండి. మరి అంత మనకి కొన్ని తెలిస్తే కొన్ని తెలియదు. వాళ్ళందరూ పరిపాలకులు కాబట్టి వాళ్ళు మంచి చేయాలని కోరుకుంటాం మనం. వాళ్ళు వీళ్ళు బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు దేనికి ఉపయోగపడినా అది ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలి. కాబట్టి అది ఎలా మనకి చేసినా సమ్మతమే. మరి ఇప్పుడు
చెప్పిన పథకాలు ఇచ్చే గ్యాప్ వస్తుంది కదా అమలు చేయడంలో, మరి ప్రజలకి ఏమన్నా వ్యతిరేకత అలాంటిది ఏమన్నా వచ్చా? ఇది అంటే తెల్లారి ఏది జరగదండి, మనం అనుకున్నది తెల్లారి ఏది జరగదు కదా. మనం కుటుంబాన్ని మనం అడ్జస్ట్ చేయడానికి టైం తీసుకుంటాం, ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే. ఇంత రాష్ట్రంలో కొద్దిగా మనం అనుకున్నది జరగదు, కానీ టైం తీసుకుంటే చూడాలి. దేనికైనా మనం చూస్తూ ఉండాలి ఏం జరుగుద్ది అన్నది. డబ్బులుంటే ఈ పథకాలు అమలు చేయడం క్షణం పట్టదు, డబ్బుల్లాకే ఆగిపోతున్నాము అంటూ కూడా ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటున్నారు. అది కరెక్టే కదా, డబ్బులు లేవు కదా. ఇప్పుడు కదా గవర్నమెంట్ మొత్తం ఊడ్చేసింది అంటున్నారు, ఏవి లేవు అంటున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తే తెల్లారి? ఖర్చులు అయితే ఉంటాయి కానీ ఆదాయం ఉండదు కదా. అది ముఖ్యమంత్రి గారు కూడా అదే అంటే చెప్తున్నారు, ఆదాయం పెంచుకుంటే సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటాం, మనం ముందు ఆదాయం పెంచుకోవాలని చెప్తున్నారు కదా. మరి ఆయన విజన్ ఉన్న నాయకుడే కాబట్టి మనకి రాష్ట్రం బాగుంటుందని మనం ఆశించాలి. ఆర్థికంగా కనుక పుంజుకుంటే పిల్లలకి అమ్మఒడి, తల్లికి వందనం కానివ్వండి, రైతులకి అమౌంట్ ఇస్తాము, కొంచెం టైం పడుతుంది. అది కరెక్టే కదండి. ఇప్పుడు వాళ్ళు 6 ఏదో పెట్టారు కదా, సూపర్ 6 పెట్టారు కాబట్టి ఒకటి చేసుకొస్తున్నారు. రేపు మార్చి నుంచి కూడా ఫ్రీ బస్ అంటున్నారు. మరి తెల్లారులేసి అన్నీ వస్తాయని మనం అనుకోలేము. కొద్దిగా వెయిట్ చేస్తే మరి వాళ్ళు అనుకున్న అయితే సాధిస్తారు. ఆ నమ్మకం అయితే నాకైతే ఉంది. సంపద సృష్టించకుండా ఏ కుటుంబం జరగదు, ఏ రాష్ట్రం కూడా జరగదు. ముందు దాని మీద దృష్టి పెట్టాల్సిందే. అది ఏ కుటుంబం అయినా, ఏ కంపెనీ అయినా, ఏదైనా సంపద సృష్టించకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? అది కాబట్టి సంపద సృష్టించే విజన్ ఆయన దగ్గర ఉంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు, ఆయన కూడా నిబద్ధతగా ఉంటున్నాడు. కాబట్టి అంతా బాగానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిది మాట తీరు కానీ ఆయన చాలా మారాడండి, అచ్చంగా ప్రొటెక్షన్ అయ్యాడు, మెల్లిగా స్లోగా ఉంటున్నాడు. ఎవరన్నా ఇసురుగా మాట్లాడినా కూడా ఆయన సర్ది చెప్తున్నాడు. ఆయన అయితే నాకు బాగా నచ్చింది. మరి ఇదే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకినామని చెప్పేసి సరే ఇక గత ఎన్నిసార్లు తవ్వుకుంటాం దాన్ని మనం. గేటు దాటిన అన్న వాళ్ళందరూ కూడా గేటు దాటలేదుగా, జరిగింది అదే కదా. ఎవరైతే గేటు దాటరని అన్నారు వాళ్ళందరూ కూడా గేటు దాటలేదు కదండి. వాళ్ళేం గేటు దాటలేదు కదా, దరిదాపులకు కూడా రాలేదు కదా వాళ్ళ గురించి మనకెందుకు. ఓకే సార్, సీఎం గారు నిన్న ఆర్థిక పరిస్థితి బీకార్ కంటే దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోవాలంటారు మీరే? అవును, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి కొంత సమయం ఇచ్చినప్పుడు అన్ని మేలు చేస్తాను, కొంత సమయం చూద్దాం సార్. చూసి దాన్ని బట్టి పరిపాలన ఎలాగుందో. ప్రస్తుత పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు కనుక ప్రజలందరూ కూడా సహకరిద్దామని నా ఒక ఆలోచన. కేంద్రం నిధులు ఇచ్చిందిలే కానీ ఆ డబ్బుల్ని మనం పథకాలకి మళ్ళించలేము. అమరావతికి కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్కి కానివ్వండి ఇచ్చారు, నిధులు మనం పథకాలకి మళ్ళించలేము అంటారు. పథకాలకి మళ్ళించటం అంటే ఆ పథకాలకి దేని కొరకు అయితే ఇచ్చారో ప్రభుత్వం దానికి ఉపయోగించడం మంచిదని నా అభిప్రాయం. ఓకే, పథకాలకి అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం ప్రజలుగా మీరు ప్రజలకంటే దానికోసం వెయిటింగ్ చేద్దామని అంటున్నాను. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, మరి నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి కనుక ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించి మంత్రులు సహకరించాలని మనవి. అది సార్, డబ్బులు లేవు కాబట్టి పథకాలు అమలు చేయలేకపోతున్నాము, ప్రజలకి వాస్తవాలు తెలియాలని చెప్తున్నానని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నారు. అది కరెక్టే సార్, కరెక్టే. అది అలాగా ప్రస్తుతం లేదు, ఏమి బడ్జెట్ లేదు కనుక మరి నా ప్రజల మధ్య నా యొక్క ఒపీనియన్ ఏంటంటే అవకాశం ఇద్దాం. ఎటు వనరు లేదు కదా, ముఖ్యమంత్రి గారు సంపద సృష్టిస్తానంటున్నారు, దానికి అవకాశం ఇద్దాం. ఆర్థికంగా పుంజుకుంటే పిల్లలకి తల్లికి వందనం అన్నాము, అలాగే రైతులకి అమౌంట్ వేస్తామన్నాము, అవి కూడా చేస్తాం, డబ్బులుంటే క్షణం కూడా పట్టదని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నారు. నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఎంత ఇబ్బంది ఉన్నా ఈ యొక్క తల్లికి వందన పథకం కానివ్వండి, ఎడ్యుకేషన్కి ప్రభుత్వం సహకరించాలని మేము కోరుతున్నాం. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేసే గ్యాప్ అనేది వస్తుంది కదా, ఇప్పుడు వచ్చే గ్యాప్లో ప్రజలకి ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఈ సంవత్సరం కంపల్సరీగా ప్రభుత్వం చేయాలని మనవి. ఒకవేళ ఆలస్యం చేసినట్లయితే అది వ్యతిరేకత అన్నది కన్ఫర్మ్గా వస్తుందండి. మెయిన్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం.
జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఈ పార్టీ పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, ఇలాంటి పథకాలు మేము ఇచ్చేసే వాళ్ళమే అంటారు. మీరు ఇచ్చేస్తామని చెప్పడానికి తేలికే కదండి. ప్రజెంట్ పరిస్థితి వనరులు లేవు కదా. జగన్మోహన్ గారు కానీ మన సిబిఎన్ గారు సార్ గారు ఎవరైనా సరే మా ప్రజల విషయంలో ఆలోచించి సహకరించాలని మనం. నిన్న సీఎం గారు మాట్లాడుతూ మన రాష్ట్రం బీహార్ కంటే దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోవాలంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? ఆర్థిక పరిస్థితి బాగోలేని సంగతి తెలిసింది. రాష్ట్రం అప్పులు పాలైపోయింది. గతంలో చేసిన అప్పులు వడ్డీ కట్టడానికే ప్రాబ్లం వస్తుందట. ముఖ్యమంత్రి గారు చెప్పింది దాంట్లో యథార్థం ఉంది. కానీ ఆయన కూడా చెప్పాడు, పథకాలు నిదానంగా 6 హామీలు మేము అమలు చేస్తాం, కానీ టైం పడుతుంది. 1 by 1 ఇప్పుడు ఏదో 2 ఎన్ని ఇచ్చారు, ఇంకా 4 ఇవ్వాలి. 1 by 1 అట్లా 6 కంప్లీట్ చేస్తారో మాకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు మీద. అయితే ఆర్థిక పరిస్థితి కూడా చక్కపడాలి కదా. మనకి కేంద్రం నిధులు ఇచ్చారు, అమరావతి కానివ్వండి, విశాఖకు కానివ్వండి, కాకపోతే ఆ నిధులు మనం పథకాలకే మళ్లించలేము. డైవర్ట్ చేయడం కుదరదండి. అది కేంద్రంలో అట్లా డైవర్ట్ చేసే కదా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవి కూడా ఇప్పుడు అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి, నాన్న సమపాడులో రావాలి. సంక్షేమం అంటావా డబ్బుతో కూడుకునే వ్యవహారం అయిపోయింది, ఆదాయం లేదు. ఏదో దేని మీద ట్యాక్స్ చేసే లెక్క అవుతుంది, అదో గొడవ. మరి ఎలా ఏ వనరులుగా సమకూర్చడం అంటే ఒక రోజులో అది అయ్యేది కాదు, ఒక రోజులో జరిగేది కాదు. ఈ నిదానంగా సంపద సృష్టించాలంటే ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి పెరగాలంటే వ్యవసాయ రంగంలో తప్ప ఇంకెక్కడ మన ఉత్పత్తి పారిశ్రామికంగా లేదు. మన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఏం డెవలప్ అయింది? ఇంకా అది గతంలో నుంచి ఉంటే ఇవాళ డెవలప్ అయ్యేది. అన్నీ చూసుకుని వెళ్ళాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది నాన్న. మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే 10 ఏళ్ళు పడుతుంది. డబ్బులు లేవు కాబట్టి అమలు చేయలేకపోతున్నాము, లేకపోతే పథకాలు అమలు చేయడం క్షణం పట్టదు నాకు అని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నారు. అవునండి, ఏమండి అవి కూడా నిదానంగా ఎప్పుడైనా సరే పథకాల మీదే ఆధారపడి జనాలను కూడా మనం ఒక రకంగా తయారు చేయడం కూడా తప్పు. వాళ్ళ కాళ్ళ మీద నిలబడే క్రియ జరగాలి. కానీ సరే ఏదన్నా కానీ మాకు నమ్మి ఓట్లేసాము, మీ పథకాలంటేనే నమ్మి ఓట్లేసామని అంటున్నారు కాబట్టి కొంతమంది నిదానంగా అమలు జరుగుతాయి, తొందరపడాల్సిన పని లేదు. కానీ వెయిట్ అండ్ సీ.